ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. ఆయన పోటీ చేస్తే ఆయనకు వచ్చిన ఓట్లు 476 ఓట్లు. ఈయన అంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయనటువంటి వ్యక్తి. ఆయన దాదాపుగా 175 నియోజకవర్గాలలో బీఫామ్స్ ఇచ్చినటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు. అయినా కూడా ఆయనకు వచ్చిన ఓట్లు ఎన్ని అంటే 400. అందరికీ నమస్తే. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేయాలంటే ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 476 ఓట్లు. ఆ నియోజకవర్గంలో అది పోల్చుకుంటే నాకు తెలిసి 0.005 ఓటింగ్ అంటారు. అంటే నోటాలో కూడా ఇంకా తక్కువ ఓట్ల కిందనే ఆయనకి నమోదయ్యాయి. అలాంటి వ్యక్తి ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. దాదాపుగా ఒక 180 110 నియోజకవర్గాలలో ఆయన క్యాండిడేట్లని పోటీ చేపిస్తే అందరికంటే కూడా అతి తక్కువ ఓట్లు వచ్చింది ఆ పార్టీ అధ్యక్షుడికే. అలాంటి పార్టీ అధ్యక్షుడి కోసం ఒక మాజీ మంత్రి, అలాగే ఒక మాజీ మంత్రి వెళ్ళి ఆయనతో మంతనాలు చేశాడు. మరి ఆయనకి రాజకీయంగా అంత ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు? అంత ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అసలు ఏంటి వీళ్ళు ఒకరినొకరు ఈ రాజకీయాలు ఏం మాట్లాడుకుంటున్నారు అనేటువంటి దాని గురించి మనం తెలుసుకునే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చితే మీ మిత్రుడికి కూడా నా వీడియోస్ని షేర్ చేస్తారని, అట్లాగే మీరు మీ హైప్ బటన్ ద్వారా మనకి మంచి ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఈ చిన్న హైప్ అనేది మాకు కొండంత ధైర్యాన్ని, అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. సరే, ఇక వివరాల్లోకి వెళ్దాం. ఎవరు ఆ క్యాండిడేట్? ఆయన తెలుసు మీకు. ఎవరు? మన జడా శ్రావణ్ తోటి ఈరోజు ఒక మాజీ మంత్రి, ఎవరు ఆ మాజీ మంత్రి అంటే మన అంబటి రాంబాబు గారు ఈరోజు వెళ్ళి ఆయనతో కలిసి రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించుకున్నారు. లేకపోతే ఇక ఎందుకు పనిలో పని మనతో పాటు పొత్తు పెట్టుకోవడానికి మీరు రెడీగా ఉంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అంటాడు కదా, నేను సిమిలర్గా వస్తాను అంటుంటాడు కదా. ఈసారి 2029 ఎలక్షన్స్కి దాన్ని బ్రేక్ చేయాలను, లేకపోతే అవసరమైతే ఈ 476 ఓట్లు వచ్చినటువంటి పార్టీ అధ్యక్షుడు ఆయన పార్టీని తీసుకొచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయమని అడగటానికో ఏదో మొత్తం మీద చర్చలు నడిచాయి. ఈ చర్చల్లో మాట్లాడుకుంటూ అసలు ఆ జడా శ్రావణ్ ఆయన పలకరించటం, ఆయన ఆత్మీయ ఆలింగనం చేసుకోవటం, బొకేలు అందించుకోవటం, చిరునవ్వులు చిందించటం. సరే, ఒక కూర్చొని ఒక 20 నిమిషాలు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో ఏమో మొత్తం మీద బయటికి రాలేదు. కానీ ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి సారాంశం ఏమై ఉంటుంది అని అంటే, విశ్వసనీయత వర్గాల ప్రకారం ఆయన మావీ గన్ను మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని, మావీ గన్నుని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా మీరు ఏదైతే సామాజిక మాధ్యమాలలో, సోషల్ మీడియాలలో మీరు ఎక్కువ దానికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి అంబటి రాంబాబు ఆయనకి రిక్వెస్ట్ చేశాడంట. దరిద్రం ఏంటంటే 80,000 ఓట్లు వచ్చినోడు 476 ఓట్లు కూడా రానటువంటి వ్యక్తి సహాయాన్ని అర్థించాడు. మరి దీన్ని ఏమంటారో ఈ భాష నాకు తెలియదు. కానీ మొత్తం మీద వెళ్ళి ఆయనతో మాట్లాడారని అడిగితే దానికి ఆయన కూడా సముఖంగా వ్యక్తం చేశాడు. మావీ గారి మీద మనం మాట్లాడదాం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం, ప్రజల అభిప్రాయాన్ని మనం కూడగట్టే ప్రయత్నం చేస్తాం. వీటితో పాటు ఏదైతే ఆకవీడు దేవాలయం కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏదో ఓటు బ్యాంకింగ్ రాజకీయం కోసం చేస్తున్నటువంటి రామచంద్రయ్య యాదవ్ గారి బీసీ ధర్మదీక్ష, వీటన్నిటి విషయాల గురించి మీరు మీడియాలో ప్రస్తావించాలి, వాటిని హైప్ చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆయన పాపం ఏదో 4 రోజులు 5 రోజులు దీక్ష చేసి ఆ దీక్షనే అక్కడి నుంచి డ్రాప్ అవుట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఆయన ఆశించిన స్థాయిలో దీక్షకి మద్దతు లభించలా. ముఖ్యంగా ఈ రామచంద్రయ్య యాదవ్ దీక్ష కూర్చునే ముందు పెద్ద ఎత్తున ఒక సోషల్ మీడియాని అఫర్ట్ చేసుకున్నాడు. ఈ సోషల్ మీడియా వాళ్ళని బాగా ట్రైనింగ్ ఇచ్చారు. పొద్దున ఎవడో నాకు ఒక వీడియో చేశాడు. ఆ వీడియో కౌంటర్ ఇస్తున్నాడు. 1000 ఎకరాలు ఎందుకు కావాలో రీజన్ చెప్తే మీరు చంద్రబాబుతో మాట్లాడి 1000 ఎకరాలు ఇప్పిస్తారా అని చెప్పి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడుతో చెప్పి నేను కాదు కనుక లోకేష్ చెప్పినా కూడా ఎవరు, ఒకవేళ ఇవ్వాలనుకున్నా కూడా హైకోర్టు దాన్ని ఒప్పుకోదు. అది చట్టబద్ధత లేనటువంటి అంశము. మీకు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వాలన్నీ శాసనాలు చేసి ప్రభుత్వాలే అమలు చేసే పని అయితే, ఇక కోర్టులు ఇన్వాల్వ్ అవ్వకపోతే చాలా శాసనాలన్నీ కూడా దుర్మార్గంగా ప్రజల మీద అమలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే కోర్టులు ప్రజాహితం అని చెప్పి ఫిల్ ఒక దాన్ని దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. ప్రజాహితం వాజ్యం అని ఫిల్ దాఖలు చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే,
తెలుగుదేశం పార్టీ బీసీలకు కావాల్సినటువంటి రాజ్యాధికారం ఇవ్వటంలో కీలక పాత్ర పోషింది తెలుగుదేశం పార్టీ. అది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ అంత ప్రత్యేకమైన స్థానం ఇచ్చింది. అయితే ఒక్కొక్కసారి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించినప్పుడు న్యాయస్థానాలు ఇన్వాల్వ్ అయ్యి వాటిని నిలుపుదల చేసిన సందర్భాలు ఉంటాయి. మీకు గతంలో చెప్పే కంటే మీకు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే మీకు బాగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులకి ఇక్కడ నుంచి కొన్ని సంస్థలన్నింటినీ కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి విశాఖపట్నానికి తరలిస్తానని చెప్పి అన్నాడు. అయితే దాని మీద హైకోర్టు జోక్యం చేసుకొని ఏ శాఖనైనా ఇక్కడ నుంచి అక్కడికి తరలిస్తే సంబంధిత శాఖ సిఎస్ మీద కఠిన చర్యలు తీసుకుంటా, ఒకవేళ తరలించిన తర్వాత అతను ఆ శాఖ నుంచి తప్పుకొని ఇంకో శాఖకు వెళ్ళినా మళ్ళీ ఆ శాఖని ఇక్కడికి తీసుకురావడానికి కావాల్సినటువంటి మొత్తం ఖర్చుల్ని అతని జీతభత్యాల నుంచే మేము వసూలు చేయడం జరుగుతుంది అని చెప్పింది. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చట్టాన్ని ఎంత పవర్ఫుల్లో, చట్టాన్ని ఎలా బ్రేక్ చేయాలో అనేటువంటి ఆలోచన చేసేటువంటి క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని కూడా. ఎందుకంటే ఉదాహరణ చెప్పాలంటే ఒక వ్యక్తి పలానా విద్యుత్ శాఖలో ఉంటాడు, ఆయన ఇక్కడ నుంచి కార్యాలయాన్ని వైజాగ్ తరలిస్తాడు, తర్వాత ఆయన శాఖ మార్చేస్తారు తెలివిగా. అప్పుడు కొత్తగా వచ్చినటువంటి సంబంధం లేదు, కానీ అందుకని చెప్పేసి హైకోర్టు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అతని శాఖ మారినా అతని జీతభత్యాల నుంచి అది కట్ చేసి మళ్ళీ ఆ ఖర్చును అక్కడి నుంచి తీసేస్తామని అంత కఠినమైనటువంటి ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా 3 రాజధానులు అనేటువంటి దాన్ని హైకోర్టు యాక్సెప్ట్ చేయకుండా అమరావతినే కొనసాగించాలని చెప్పి ప్రభుత్వాలకి జీవో జారీ చేసింది. అంటే ఇంత జీవో కాదు, ప్రభుత్వానికి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసింది. అంటే ఎందుకు చేస్తుంది అంటే చట్టాలకు ఒక్కొక్కసారి అడ్మినిస్ట్రేటర్లోకి ఎంటర్ అయ్యి సవరణ చేసే అధికారం జ్యుడిషియరీకి ఉంది. అట్లాగే మీకు గతంలో చెప్తున్నా, బీసీలకు 44% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ఎన్టీఆర్ గారు ఆ రోజు ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఎమ్మటే అసెంబ్లీలో సెక్రటరియట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో పాటు ఎన్టీఆర్ ఆఫీస్ ముందు పూల బొకేలను పగలగొట్టేశారు. కుండీలు ఉంటాయి కదా, పూల కుండీల్ని బొకేల్ని అన్నీ ఎక్కడెక్కడ పడేసేసారు. తర్వాత ఈ సచివాలయం ఉద్యోగస్తులే హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్తే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ జీవోని కొట్టివేస్తూ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి పాలనాపరమైనటువంటి అంశాలలో అది తప్పు అనుకుంటే కోర్టుకు వెళ్తే కోర్టులు నిర్ణయాన్ని జోక్యం చేసుకుంటాయి. కాబట్టి ఇక్కడ ఏదో చంద్రబాబు నేను 1000 ఎకరాలు ఇచ్చేస్తానంటే చంద్రబాబు ఇవ్వాలంటే కోర్టులు న్యాయస్థానాలు ఒప్పుకోవు. అది చట్టబద్ధత కాదు. అది ఇలా 1000 ఎకరాలు ఇవ్వాల్సి వస్తే ఎస్టీలకు 1000 ఎకరాలు ఇవ్వండి, ఎస్టీలకు 1000 ఎకరాలు ఇవ్వండి, ఓసీలలో వాళ్ళకి కేటాయించండి అని చెప్పుకుంటే 33,000 ఎకరాలు ఎవరి సొమ్ము? అది ఎవరి సొమ్ము? ప్రభుత్వానికి రైతులు ఇచ్చినటువంటి సొమ్ము. ప్రభుత్వానికి కూడా అజమాయిషి లేదు. ప్రభుత్వం డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ప్లాట్లు ఇస్తానంటే ఇచ్చింది. అంతేగాని కుల వర్గీకరణాల కింద వాళ్ళు కేటాయిస్తామని చెప్పి ప్రభుత్వం ఎక్కడ చెప్పలా. అయితే ప్రభుత్వ వాటాలో ఉన్నటువంటి వాటిల్లో కొన్నిటిని స్థలాలని కొన్ని దారాదత్తం చేసేటువంటి అధికారం ఉంది. అంటే మొన్న పొట్టి శ్రీరాములు విగ్రహం కట్టుకోవాలంటే ల్యాండ్ ఇచ్చారు. అట్లాగే బీసీల తరఫున జ్యోతిరావు పూలే విగ్రహం ఇమ్మంటే పర్మిషన్స్ ఇస్తారు. ఇలా కొన్ని రూల్స్ని కొన్నిటికి లోబడి ఉంటారు. సో కాబట్టి ఇవన్నీ ఈ నల్లకోటి వాళ్ళందరికీ తెలుసు. కానీ వీటన్నిటిని దాచిపెట్టి చంద్రబాబు నాయుడిని బ్లాగింగ్ చేయాలి, చంద్రబాబు నాయుడిని బ్లాక్మెయిల్ చేయాలి, చంద్రబాబు నాయుడు నుంచి బీసీలను దూరం చేయాలి, ఎస్సీ బీసీలను కానీ తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేయగలిగితే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం అనేటువంటి వ్యూహ ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే జోగి గడితే బూడిద రాలినట్టు ఈ 476 ఓట్లు 80,000 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా కూడా తెలుగుదేశం పార్టీకి ఊడేదేం లేదు, పీకేదేం లేదు. ఇది వాస్తవ విషయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ప్రతి కష్టకాలంలో వెన్నంటి నిలిచింది బీసీలు. అది వాస్తవ విషయం. ఆ బీసీలను మళ్లించడం కోసమే జగన్ ఆడిస్తున్నటువంటి ఒక డ్రామా. ఫలితంగా అమరావతి మీద పైచేయి సాధించడం, అమరావతి నిర్మాణాలను ఆపేపించాలనేదే జగన్మోహన్ రెడ్డి వ్యూహం అనేది వాస్తవ విషయం.